నేను డాక్టర్ శకుంతల ఘోష్, సీనియర్ కన్సల్టెంట్ ఈఎన్టీ అండ్ డైరెక్టర్ శ్రీరామ ఈఎన్టీ కేర్ సెంటర్ హైదరాబాద్. ఈరోజు నేను కర్ణవేరిలో హోల్ పడితే ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు దాని గురించి మాట్లాడతాను. సో కర్ణవేరి అంటే టింపానిక్ మెంబ్రెయిన్, దాంట్లో రంధ్రం ఎందుకు పడతాయి? సో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దానివల్ల కూడా రంధ్రం పడతాయి. లేకపోతే ఒక్కొక్కసారి ట్రామా వల్ల, అంటే చెవికి ఏమైనా దెబ్బ తాకితే దానివల్ల కూడా చెవిలో అట్లా కర్ణవేరి పగిలి రంధ్రం రావచ్చు. ఒక్కొక్కసారి ఏదైనా షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి క్లీన్ చేస్తే యాక్సిడెంట్లీ అది లోపల పోయి గుచ్చుకుంటే కూడా దానివల్ల చెవిలో రంధ్రం పడతాయి. ఒక్కొక్కసారి ఏదైనా చంప లేకపోతే చెవి మీద అట్లా చేయితో కొడితే, లేకపోతే కింద పడితే ఆ బ్లంట్ ట్రామా వల్ల కూడా సడన్గా ప్రెషర్ ఎక్కువ పెరిగి కర్ణవేరి రప్చర్ అవుతుంది. దెన్ ఒక్కొక్కసారి చెవిలో లోపల నీళ్ళు పోయి ఇన్ఫెక్షన్ వచ్చి కూడా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అట్లా వచ్చి, లేకపోతే బాగా జలుబు చేసి మిడిల్ ఇయర్లో ఇన్ఫెక్షన్ వచ్చి కూడా అట్లా కర్ణవేరి రప్చర్ అయ్యి ఆ చీమంతా బయటకు వస్తాయి. అట్లా ఇవి కారణాలు కర్ణవేరికి హోల్ పడటానికి. సో దాన్ని ఎట్లా గుర్తించాలి? సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అంటే, సడన్గా బాగా చెవులో నొప్పి, వినికిడి తగ్గిపోవటం, ఒక్కొక్కసారి చెవులో చీమ్ రావటం, చెవులో బ్లాకేడ్, ఒక్కొక్కసారి రింగింగ్ సౌండ్ లాగా రావటం, ఇట్లాంటి సిమ్టమ్స్ ఏమైనా మీకు ఉంటే డెఫినెట్లీ ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి మీరు చూపించుకోవాలి. సో ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే ఇయర్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఓటోస్కోపిక్ ఎగ్జామినేషన్ లేకపోతే ఓటో ఎండోస్కోపీ ద్వారా ఎగ్జామిన్ చేసి మొత్తం చెవు అంతా చూస్తాము. ఎక్స్టర్నల్ ఇయర్ ఎట్లా ఉంది, తర్వాత మిడిల్ ఇయర్ కర్ణవేరి ఇంటాక్ట్ ఉందా లేదా, దాంట్లో హోల్ పడిందా లేదా, ఒక్కొక్కసారి పస్ ఉంటే అవి క్లీన్ చేసి ఎగ్జామిన్ చేస్తాం. సో ఇనీషియల్ స్టేజెస్ ఉంటే, లేకపోతే అంటే ఇన్ఫెక్షన్ సపోజ్ 1 వీక్ నుంచి ఉంటే అది మెడికల్ ట్రీట్మెంట్తో యూజువలీ క్యూర్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఒక్కొక్కసారి వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి జలుబు చేస్తే కూడా ఇయర్కి ఇన్ఫెక్షన్ అవుతుంది. అలాంటి అప్పుడు కోల్డ్ మెడికేషన్, యాంటీబయాటిక్స్, చెవులో యాంటీబయాటిక్ డ్రాప్స్ అవి యూజ్ చేయటం, అట్లాంటి ఒక 1 వీక్ 2 వీక్స్ ట్రీట్మెంట్ ఇస్తే, మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తే ఒక్కొక్కసారి ఆ పడిన హోల్ క్లోజ్ అయిపోతుంది, ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. ఒక్కొక్కసారి అది ట్రామా వల్ల హోల్ పడితే డిపెండింగ్ ఆన్ ద సైజ్, యూజువలీ 90% కేసెస్లో ఆ కర్ణవేరిలో ఉన్న రప్చర్ అది క్లియర్ అవుతుంది. బట్ ఇట్ టేక్స్ అబౌట్ 2 వీక్స్ టు 1 మంత్. సపోజ్ అది చిన్న హోల్ పడిందనుకో, దెన్ అఫ్ కోర్స్ 100% క్యూర్ అవుతుంది. బట్ చాలా పెద్ద హోల్ పడితే ఒక్కొక్కసారి హోల్ క్యూర్ అవుతుంది, ఒక్కొక్కసారి కవర్ అవ్వదు. అట్లాంటి అప్పుడు సర్జరీ కూడా చేయాల్సి పడుతుంది. సో ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? కర్ణవేరిలో హోల్ పడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చెవిని డ్రై ఉంచుకోవాలి, వాటర్ పోకుండా చూసుకోవాలి. తలస్నానం చేసినప్పుడు చెవులో కాటన్ కూడా వ్యాస్లిన్లో ముంచి బాగా పిండి, లేకపోతే ఇయర్ ప్లగ్స్ అవి యూజ్ చేసి చెవులో పెట్టి స్నానం చేసుకోవాల్సి పడుతుంది. ఇయర్ బడ్స్ అలాంటివి యూజ్ చేయకూడదు. ఏదైనా మ్యాచ్ స్టిక్స్ కానీ పిన్స్ కానీ ఇయర్ బడ్స్ అట్లాంటివి అసలు యూజ్ చేయొద్దు. దెన్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ కానీ, తర్వాత వేరే యాంటీహిస్టమైన్స్, ఇయర్ డ్రాప్స్ అవి 1 వీక్ సిన్సియర్గా యూజ్ చేయాలి. తర్వాత చెకప్కి కూడా పోవాలి, అది ఇన్ఫెక్షన్ తగ్గిందా లేదా, ఆ హోల్ కవర్ అయిందా లేదా, అవన్నీ కూడా ఈఎన్టీ స్పెషలిస్ట్ మీకు చెప్తారు. ఫాలోఅప్లో ఉండాలి. అండ్ ఆఫ్ కోర్స్ కోల్డ్ ఐటమ్స్ తీసుకోకుండా, చల్లటి గాలి తగలకుండా చూసుకోవాలి, చెవుల్లో వాటర్ పోకుండా చూసుకోవాలి. సో యూజువల్ కేసెస్లో అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉంటే కర్ణవేరికే హోల్ కవర్ అయిపోతుంది. బట్ క్రానిక్ లాంగ్ టర్మ్ ఉంటే, లైక్ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉంటే కర్ణవేరిలో హోల్ తగ్గదు. అలాంటి అప్పుడు టింపనోప్లాస్టీ అని ఒక సర్జరీ ద్వారా ఆ హోల్ని ప్యాచప్ చేయవచ్చు, గ్రాఫ్ట్ చేయవచ్చు. ఆ సర్జరీ చేసే విధం కూడా చాలా ఉంటాయి. ఎండోస్కోపిక్ టింపనోప్లాస్టీ, పోస్ట్ ఆరల్ మెథడ్, అట్లా రకరకాలు ఉంటాయి. బట్ సర్జికల్ ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు అది క్యూర్ చేయడానికి.